హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను మాట్లాడాలనుకునే టాపిక్ ఏంటి అంటే కనుక ఈ మధ్య వేరే వాళ్ళతో పేరెంట్స్తో మాట్లాడినప్పుడు నాకు అనిపించినది నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది పేరెంట్స్, ఒకప్పటి పేరెంట్స్ కానివ్వండి, ఇప్పటి పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళు అనుకునే ఒకే ఒక్క విషయం ఏంటి అంటే కనుక వాళ్ళకు లేనిది ఏదో పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. బట్ ఈ ప్రయత్నంలో వాళ్ళు మర్చిపోతున్న ఒకటి ఏంటి అంటే కనుక వాళ్ళకి ఉన్నది ఇవ్వడం. లేనిది ఏదో గొప్పగా ఇద్దామని చెప్పేసి వాళ్ళు చిన్నప్పుడు పడిన స్ట్రగుల్స్ని బేస్ చేసుకొని పిల్లలకి ఆ స్ట్రగుల్ లేకుండా చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి మెమొరీస్ కూడా లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో అంటే చదువులు అలా సరిగ్గా లేవు, సో మీరంతా ఫ్రెండ్షిప్తో తిరుగుతున్నారు, అది ఉంది, ఓకే. బట్ ఇప్పటి కాలంలో చదువులు అనేది చాలా ఈజీగా అందరికీ దొరుకుతూ ఉన్నాయి, బట్ ఫ్రెండ్షిప్ అనేది ఈజీగా దొరకటం లేదు. అందుకే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే కనుక పేరెంట్స్ అందరూ మీకు లేనిది ఏదో ఇవ్వాలనుకుంటున్నారు, దాన్ని ఖచ్చితంగా చేయండి, యు ఆర్ కరెక్ట్ అట్ యువర్ పాయింట్. బట్ వాళ్ళకు మెమొరీస్ అనేటివి కూడా ఖచ్చితంగా ఇవ్వండి. వాళ్ళకంటూ ఒక ఊరిని జత చేయండి. మీరంటే సంపాదన కోసం వేరే ఊరు వచ్చేసారు, బట్ అట్లీస్ట్ మీ పిల్లలకైనా వాళ్ళ ఊరు, వాళ్ళ కోసం అంటూ ఫ్రెండ్స్, వాళ్ళ కోసం నిలబడే ఒక నలుగురిని తయారు చేయండి. సంపాదన ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, బట్ రేపు పొద్దున మనతో పాటు నడిచి వచ్చే వాళ్ళే మెయిన్. ఇది మీకు రైట్ అనిపిస్తే దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. బాయ్.